రైతులకు ఎంతవరకు మేలు చేయాలో అంతవరకు చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి తుమ్మల. అందుకే రైతు భరోసాను 12,000కు పెంచామని చెప్పారు. భవిష్యత్ రాష్ట్ర ఆర్థిక వెసులుబాటును బట్టి మరింత పెంచే అవకాశం కూడా ఉందన్నారు ఆయన. జనవరి 26 నుంచి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో పడతాయని అంటున్న మంత్రి తుమ్మలతో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సంక్రాంతి కానుకగా రైతులకు శుభవార్త చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఏంటి ఆ శుభవార్త? ఎప్పటి నుంచి అమలు చేస్తారు? ఈ యొక్క యాసంగి కాలానికి మళ్ళీ రైతు భరోసా ఆనాడు ప్రభుత్వం చెప్పినటువంటి విధంగానే రైతుకి ఇంకా ఎంతవరకు మేలు చేయగలిగితే అంతవరకు చేయాలనే ఉద్దేశంతో గతంలో ఉన్నటువంటి ఎకరానికి 10,000 రూపాయలని ఈనాడు 12,000 రూపాయలు చేసి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఇక ప్రభుత్వం యొక్క వెసులుబాటును బట్టి దాన్ని ఎక్కడి దాకా తీసుకెళ్లాలో అక్కడి దాకా తీసుకెళ్లాలనేది ప్రభుత్వ కోరిక. అందుకని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మా ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి వెసులుబాటుని సద్వినియోగం చేసుకునేటట్టుగా జనవరి 26 రిపబ్లిక్ డేకి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ రోజు నుంచి రైతు భరోసాతో పాటు భూమి లేని రైతు కుటుంబాలకు కూడా ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఆ కుటుంబాలకు కూడా కుటుంబానికి 12,000 రూపాయల చొప్పున ఇవ్వాలని నిర్ణయం చేశాం. ఇది జనవరి 26 రిపబ్లిక్ డే నుంచి ప్రారంభమవుతుంది. రైతు భరోసాకు విధి విధానాలు కూడా కొన్ని ఖరారు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా ఐటీ కట్టేవారికి కాకుండా మిగతా అందరికి కూడా ఇస్తామని చెప్తున్నారు. ఆ విధి విధానాలు ఏంటి సార్? ఏ షరతులు లేకుండా వ్యవసాయ యోగ్యమైనటువంటి ప్రతి ఎకరానికి ఈ రైతు భరోసా వర్తిస్తుంది. వ్యవసాయ యోగ్యం కానీ శాశ్వతంగా వ్యవసాయానికి అనుకూలం కానీ మార్పు చేసినటువంటి భూములకి మాత్రం ఈ యొక్క రైతు భరోసా వర్తించదు. గతంలో రైతు బంధు చాలా వరకు అన్యాక్రాంతమైంది. రాళ్లకు, పుట్టలకు, గుట్టలకు అవన్నీ ఇచ్చారని చెప్పేసి మీరే చెప్పారు. అది దానికి సంబంధించిన లెక్కలు కూడా బయటకు తీశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏమన్నా ఉందా? అటువంటి భూములన్నింటినీ కూడా ఈ వారం 10 రోజుల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి స్క్రీనింగ్ చేసి ప్రత్యక్షంగా సర్వే చేసి ఎప్పుడు వ్యవసాయం చేయనటువంటి భూములు, అదేవిధంగా ఇందాక సీఎం గారు చెప్పినటువంటి నాలాగ్ కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ కింద కానీ, లేకపోతే లేఅవుట్ల కింద ఉన్నటువంటి ఏ భూమికి కూడా ఈ రైతు భరోసా వర్తించదు. ఒకటే సింగిల్ పాయింట్, వ్యవసాయ యోగ్యమైనటువంటి ప్రతి ఎకరానికి రైతు భరోసా వర్తిస్తుంది. ఏ రకమైనటువంటి షరతులు లేవు. సార్, అంటే ఇప్పటి వరకు వ్యవసాయం చేయని కుటుంబాలకు సంవత్సరానికి 12,000 ఇస్తామంటున్నారు. అది ఎట్లా సాధ్యమవుతుంది? దానికి ఏమైనా క్రైటీరియా? భూమి లేని రైతు కుటుంబాలంటే మాకు ఎన్ఆర్ఈజిఎస్ కార్డ్స్ ఉన్నాయి. ఎవరికైతే భూమి లేనటువంటి డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి. వాటిలో ఉన్నటువంటి కుటుంబాలన్నిటికీ భూమి లేని నిరుపేద అయినటువంటి రైతు కుటుంబం అది దానికి 12,000. ఇప్పుడు మీరు గతంలో ఎన్నికల సమయంలో చెప్పిన 7,500 రూపాయలు అనేది ఇప్పుడు మరి తగ్గించినట్టు అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఎవరు ఏదనుకున్నా ప్రభుత్వం వెసులుబాటుకు సంబంధించి 7,500 వరకు తీసుకెళ్లాలనేది ఈ ప్రభుత్వం యొక్క కాన్సెప్ట్. ఇనిషియల్గా మేము 10,000ది 12,000 చేశాము. అది ప్రభుత్వం యొక్క వెసులుబాటు ప్రకారంగానే. భవిష్యత్తులో ఏదైనా జరగచ్చు. ఏది ఏమైనా కానీ గతంలో చెప్పిన దాని ప్రకారం ఎకరాకు 10,000 ఇచ్చింది గత ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఎకరానికి 10,000 నుంచి 12,000కు పెంచామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. వ్యవసాయం చేసే ప్రతి కుటుంబానికి, ప్రతి ఎకరానికి కూడా రైతు భరోసా కల్పిస్తామని చెప్పేసి అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. కెమెరామెన్ వెంకట యాదవ్తో సుధీర్, హైదరాబాద్.